అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను వంకాయ టమాటా వండుతున్నానండి. పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి అండి, కరివేపాకు, ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసుకుంటానండి. తర్వాత వంకాయ టమాటా కూర వండుతాను. ఎలా వండుతానో చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వండుకొని తినండి. వంకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మంచి వాటర్లో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసానండి. ఉప్పు వేయాలి. ఉప్పు వేయకుంటే మళ్ళీ చేదుగా నలుపుగా వస్తుందన్నమాట. ఉప్పు వేసుకోవాలి. మంచి వాటర్లో ఇలా వేసుకోవాలండి. నేను కొంచెం ఇవి కాడలు ఉన్నాయి కదండి, బాగుంటుంది. ఈ కాడలు కూడా ఉంచుకోవచ్చు. ఇష్టమైతే ఉంచుకుంటే లేకపోతే తీసేయచ్చు. ఒక ఉల్లిగడ్డ, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు వంకాయ టమాటా కర్రీ వండుతానండి. గ్యాస్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి. గ్యాస్ సిమ్లో ఉంచాను. ఇందులో ఇప్పుడు నేనైతే పల్లి నూనె వస్తున్నానండి. 2 పావులండి పల్లి నూనె. పావు కేజీ వంకాయలు కాబట్టి 2 పావుల పల్లి నూనెనండి. కొంచెం వేడవ్వాలండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి అండి వేసుకున్నాను. కొంచెం చిటపటలాడాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు అండి, మార్కెట్ నుండి పొద్దునే తెచ్చుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం మగ్గాలండి, ఎక్కువగా మగ్గనవసరం లేదు. 1 నిమిషము మగ్గాలండి. మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. మామూలుగా మగ్గిందండి. బాగా ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్దండి, ఫ్రెష్దే వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం 1 నిమిషం మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మూత తీసి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలండి. కలుపుకొని
మూత పెట్టుకోవాలండి. ఒక్క నిమిషం మగ్గనియాలి. మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. వంకాయలు ఎక్కువగా మగ్గనవసరం లేదు. అది ఫ్రై చేసినప్పుడు, వంకాయ ఫ్రై చేసినప్పుడు మగ్గనియాలి. టమాటా వేసి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచేసుకోవాలండి. మూత తీసి కలుపుకోవాలండి. ఒక్క నిమిషం తర్వాత ఇట్లా మగ్గుతుంది. అర స్పూను పసుపు వేస్తున్నానండి. 1/2 కేజీ వంకాయలు కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ఇది కొత్త కారమేనండి, కొత్త కారం బాగుంటుంది. ఇప్పుడంతా మిరపకాయలు వస్తున్నాయండి. కొత్త మిరపకాయలు, కొత్త కారం బాగుంటుంది. ఇప్పుడు మూత పెడుతున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత తీసి కలుపుకోవాలండి మెల్లగా. ముక్కలు మెత్తగా అవుతున్నాయి చూడండి. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు. ఇందులో ఇప్పుడు అర స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. ఇంకే మసాలా వేయట్లేను. కావాలనుకునే వాళ్ళు కొబ్బరి పొడి కూడా వేసుకుంటారండి. నేను ఇప్పుడైతే వేయట్లేను. మీకు నచ్చినట్లయితే కొబ్బరి పొడి కూడా వేసుకోండి, అదో టేస్ట్ ఉంటుంది. ఒక్క నిమిషము మూత పెట్టుకోవాలండి. గ్యాస్ ఫ్లేము సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. మంచిగా మగ్గాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. నేను సగం గ్లాసు నీళ్లు పోస్తున్నాను చూడండి. సగం మంచిగా గ్రేవీ లాగా తయారవుతుందండి. కలుపుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి. సాల్టు చూసి వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ తింటారు. కాబట్టి ఉప్పు కారం మాత్రం మీకు కావాల్సినంత వేసుకోండి. ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదండి, అందుకే చెప్తున్నాను. నేను మాత్రం ఉప్పు కొంచెం తక్కువ తింటాను, కారం మాత్రం ఎక్కువ తింటానండి. ఎక్కువ అంటే బాగా ఎక్కువ కాదు, కొంచెం స్పైసీగా ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొంచెం ఇప్పుడు మీడియం సైజులో గ్యాస్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనియండి, తర్వాత చూద్దాం. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి, ముక్కలు కూడా ఉడికిపోయాయి, దగ్గరకు అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. సాల్ట్ కూడా చూసుకోండి. ఒక నిమిషము ఇలా మూత పెట్టి ఉంచుకోవాలండి. కొత్తిమీర వేసాక కొంచెం ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది. చూడండి, వంకాయ టమాటా కర్రీ ఉడికిపోయిందండి. గ్యాసు బంద్ చేసేస్తున్నాను.
ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రైస్లోనైనా, జొన్న రొట్టెలోనైనా, చపాతీలోనైనా, పుల్కలోనైనా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తినండి.